అందరికీ నమస్తే. ఇప్పుడు ఏం చేద్దాం? దానం నాగేందర్ బ్లాస్టింగ్ వార్తలు బయటకు వచ్చిన తర్వాత, దానం నాగేందర్ స్వరం మారిపోయిన తర్వాత, దానం నాగేందర్ రేవంత్కే నష్టం చేసే విధంగా మాట్లాడిన తర్వాత, మిగతా 9 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంది? ఎందుకంటే కొన్ని రోజుల నుంచి వీళ్ళంతా కుతకుత ఉడుకుతున్నారు కాంగ్రెస్లో. చేరిండ్రు, ఎందుకోసం చేరిండ్రో తెలియదు. కాన్స్టిట్యున్సీ కోసం అని చెప్పిండ్రు. కొంతమందికి కొన్ని లబ్ధి చేకూరినాయి. మనం గాంధీ వాళ్ళకి ఏదో భూమి వచ్చిందని చూసినాం కదా. గాంధీ ఒక ప్రభుత్వ భూమిని ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, 400 కోట్లదో ఏదో భూమి అని. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిన మధ్య ఆయన స్వరం మారిపోయింది. ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ దానం నాగేందర్ చాలా ఆక్రోషంగా, చాలా పవర్ఫుల్గా మాట్లాడేసిండు. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేసేస్తాం, ఎవ్వరూ ఉండరు, కేటీఆర్ బినామీలు నాకు తెలుసు, కేటీఆర్ అక్రమాలు నాకు తెలుసు, నేను మొత్తం బయట పెట్టేసేస్తా, ఇట్లాంటి కామెంట్ చేసిన దానం నాగేందర్ ఇప్పుడు స్వరం మార్చి బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. ఆయన కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. దానం నాగేందర్ ఎందుకు అట్లా మాట్లాడిండు అనే దాని విషయంలో చాలా చర్చలు ఉన్నాయి. కానీ మిగతా 9 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారిన మొత్తం 10 మందిలో దానం నాగేందర్తో కలిపి, దానం నాగేందర్ కాకుండా ఉన్న 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంది? ఎందుకంటే దానం నాగేందర్ వాళ్ళ అనుచరులు చెప్తున్నారు ఏంటంటే, అసలు అనవసరంగా కాంగ్రెస్లో చేరినాం, ఈ పార్టీలో ఉంటే నెక్స్ట్ గెలిచే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, వీళ్ళ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, వీళ్ళు నెక్స్ట్ స్కీమ్స్ అమలు చేస్తారన్న గ్యారంటీ లేదు, ప్లస్ ఈ గవర్నమెంట్ మీద కూల్చివేతల గవర్నమెంట్ అని ఒక ముద్ర పడ్డది, నెక్స్ట్ మనం పోయి ఓట్లు అడిగితే మనకు ఓట్లు కూడా పడవు, కాబట్టి ఒక తప్పును సరిదిద్దుకుందామా అని దానం నాగేందర్ కార్యకర్తలతో మాట్లాడిన మాటలు ఇవి. ఆయన అనుచరులు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన ఒక్కడే కాదు, పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే ఇట్లాంటి పొజిషన్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. చేవెల యాదయ్య మనకు తెలుసు, జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన సంగతి తెలుసు. పాపం పెద్ద మనిషి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నాడంట. ఎందుకు రగిలిపోతున్నాడంటే, రెండుకి చెడ రేవిడైపోయిన వీళ్ళందరూ. అటు బీఆర్ఎస్లో బయటకు వచ్చేసిండ్రు, కాంగ్రెస్లో ఉన్నా విలువలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, కాంగ్రెస్ మినిస్టర్లు పట్టించుకోరు, కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎవరు హక్కును చేర్చుకోరు. కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గ్రూప్స్ దగ్గరకు వస్తలేవు. కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ సపరేట్ కూటమి ఉంటుంది వీళ్ళకి అగెనిస్ట్గా. వీళ్ళు ఒంటరి అయిపోయినారు కాంగ్రెస్లో, ఒంటరి. బీఆర్ఎస్ వాళ్ళు రారు, కాంగ్రెస్ వాళ్ళు రారు, పేరుకే అధికార పార్టీలో ఉన్నాం. కానీ ఏం చేయాలి? అధికారులు కూడా 2 వర్గాలను మేనేజ్ చేయలేకపోతున్నారు, 2 వర్గాలను పట్టించుకోవాల్సి వస్తుంది. ఓడిపోయిన ఎమ్మెల్యేలను ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర ఏనుగు రవీందర్ రెడ్డి అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. ఇప్పుడు ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ మొత్తం క్యాప్చర్ చేసి కూర్చున్నాడు బాన్స్వాడలా. స్పీకర్ ఎంబడి ఆయన కొడుకులు తప్ప ఎవరు లేరు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎంబడి ఆయన 2 కొడుకులు తప్ప జనం లేరు. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేద్దామంటే కూడా ధైర్యం సరిపోతలేదు ఆయనకి. ప్లస్ ఆయన పరిస్థితి అట్లా కాదు, ఆయన కనీసం రేవంత్ రెడ్డి కూడా నో అపాయింట్మెంట్, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. వీళ్ళు ఏ కమిట్మెంట్తో కాంగ్రెస్లో చేరినరో బయటకు చెప్పరు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం అని చెప్తారు. కానీ వీళ్ళు రకరకాల కమిట్మెంట్స్ కోసం కాంగ్రెస్లో చేరినరు. కాంగ్రెస్ వాళ్ళు ఆ కమిట్మెంట్స్ నెరవేర్చరు, కాంగ్రెస్ వాళ్ళు ఆ కమిట్మెంట్స్ పట్టించుకుంటలేరు. కొందరికి పైసలు ఇస్తామని చెప్పొచ్చు, కొందరికి భూములు ఇస్తామని చెప్పొచ్చు, కొందరికి ఏదైనా కేసులు ఉంటే సాల్వ్ చేస్తామని చెప్పొచ్చు, కొందరికి కిరికిరి భూములు ఉంటే అవి క్లియర్ చేస్తామని చెప్పొచ్చు, లేకపోతే కొందరికి బిజినెస్ చూపిస్తామని చెప్పొచ్చు, కొడుకులకో మనవన్లకో లేకపోతే బిడ్డలకో వాళ్ళకో బిజినెస్ ఫలానా ఇసుక బిజినెస్ ఇస్తామనో, కంకర బిజినెస్ ఇస్తామనో, లేకపోతే ఇంకేదో బిజినెస్ చేస్తామని చెప్పొచ్చు. ఏం చెప్పుకొని పార్టీలో జాయిన్ చేసుకున్నారో. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకు ప్రధానంగా మొత్తం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని వాళ్ళందరూ ఫస్ట్ మీరు వస్తే మీకే అవకాశాలు ఉంటాయని వాళ్ళని చేర్చుకున్నారు కాంగ్రెస్లో. ఇవన్నీ చెప్పింది రేవంత్ రెడ్డి గారే. మిగతా వాళ్ళు ఎవ్వరికి సంప్రదించలేదు, మిగతా వాళ్ళు ఎవరు కలవలేదు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరుతున్నాడంటే కనీసం నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు కూడా తెలియకుండా జాయిన్ చేసుకున్నారు. ఏదో ఆ సుదర్శన్ మాజీ మంత్రి సుదర్శన్ ఒకరు ఉన్నారు, మిగతా వాళ్ళకు విషయం కూడా తెలియదు. దానం నాగేందర్ చేసుకునే విషయం హైదరాబాద్ వాళ్ళకి తెలియదు, గాంధీని చేసుకునేదాకా ఎవరికి తెలియదు విషయం. యాదయ్యని చేసుకుంటే షాద్నగర్లో ఉన్న భీమ్ భరత్కు విషయం తెలియదు. భీమ్ భరత్ లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయాడు.
యాదయ్య పరిస్థితి కూడా అంతే. యాదయ్య మీద ఏకంగా కోడిగుడ్ల దాడి జరిగింది. కోడిగుడ్ల దాడే. యాదయ్యతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎంతసేపటికి పట్నం మహేందర్ రెడ్డి ఎంబడి తిరగాల్సిందే. పట్నం మహేందర్ రెడ్డే క్లారిటీ లేడు. పట్నం మహేందర్ రెడ్డే లోక్సభ ఎలక్షన్స్లో ఓడిపోయి అటు కాకుండా ఇటు కాకుండా ఎటు కాకుండా అయింది. ఆయన కాన్స్టిట్యున్సీ లేకుండా అయింది. పట్నం మహేందర్ రెడ్డి తాండూరు పోతే తాండూరులో ఎమ్మెల్యే ఉన్నాడు. వికారాబాద్లో స్పీకర్ ఉన్నాడు, అది ఎస్సీ రిజర్వ్డ్. చేవెళ్ళ ఎస్సీ రిజర్వ్డ్. పరిగిల రామరెడ్డి ఉన్నాడు. కొడంగల్ సీఎంఏ ఉన్నాడు. వాళ్ళ అన్న కూడా తిరుగుతున్నాడు. మరి మహేందర్ రెడ్డి ఏం చేయాలి? తాండూరులో బండలెత్తాలనా? కాబట్టి మహేందర్ రెడ్డికే కాన్స్టిట్యున్సీ లేదు. మహేందర్ రెడ్డే ఒకప్పుడు జిల్లాని వెళ్ళిన మహేందర్ రెడ్డే ఇప్పుడు దిక్కు లేకుండా అయ్యాడు. మహేందర్ రెడ్డికి ఎవరు లేరు. మహేందర్ రెడ్డి మాటలు వినేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళు దందాలు చేసుకుంటున్నారు. మహేందర్ రెడ్డి దందాలకు వాళ్ళు వచ్చేది లేదు, వాళ్ళ దందాలకు వీలు పోయేది లేదు. మహేందర్ రెడ్డి దేని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు గవర్నమెంట్లో. ఇప్పుడు యాదయ్య మహేందర్ రెడ్డి ఏమో తిరుగుతున్నాడు. ఆయనకే ఏం చేయాలని పాల్పోతలేదంటే ఇప్పుడు యాదయ్య ఏం చేస్తాడు? ఎంబడి తిరిగి జగిత్యాల పోతే జీవన్ రెడ్డితో రోజు ఫైటింగే. మొన్ననే ఒక మీటింగ్లో ఆ లెడ్జర్ బుక్లో ఎమ్మెల్యే పేరు రాసిండ్రు, కాంగ్రెస్ మీటింగ్ అది రాసిరని చెప్పి జీవన్ రెడ్డి నిరసన తెలిపిండు. జీవన్ రెడ్డి అక్కడి నుంచి స్కిప్ అయిపోయాడు. తర్వాత ఏదో బుజ్జగించి పట్టుకొచ్చిండ్రు. కానీ అది ఎంత హత్యల దాకా దారితీసి మనం చూసినాం కదా. హత్యల దాకా పోయింది. ఇక కడియం శ్రీహరి పొజిషన్ వేరు. కడియం శ్రీహరి ఇక ఓడిపోయినా సరే, నా జీవితంలో నేను ఒకసారి ఎమ్మెల్యే, నా బిడ్డ ఒకసారి ఎంపీ అయింది, ఇక నా వారసురాలు ఆమెనే, నెక్స్ట్ బై ఎలక్షన్ వచ్చి నేను ఓడిపోయినా సరే ఇంకా నేను ఓకే, నా జీవితం, నా పొలిటికల్ జీవితం ఇంతటితో సమాధి అయిపోతుంది. అయిపోయినా సరే నేను ఇప్పుడు ఏం చేయలేను. నేను ఇప్పుడు పార్టీ మారితే మళ్ళీ నా బిడ్డ కాంగ్రెస్ ఎంపీగా ఉంది కాబట్టి ఇది అనవసరమైన రచ్చ అవుతుంది. తండ్రి ఒక బిడ్డ, తండ్రి ఒక పార్టీ, బిడ్డ ఒక పార్టీ అంటారు కాబట్టి గేమ్ పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కడు ఫిక్స్ అయి ఉన్నాడు. ఆయన కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు. అక్కడ కూడా ఇందిరా అని ఉంటారు, కాంగ్రెస్ నుంచి ఎప్పటి నుంచో పోటీ చేస్తే 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి ఎన్నో కేసులు అయినా మీద. ఆమె ఆల్రెడీ పెద్ద ధర్నా చేసింది ఆడ, కాంగ్రెస్ వల్ల మేము ఆయన ఎవరని. ఇట్లా ఎమ్మెల్యేలు, ప్రతి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రతి ఎమ్మెల్యేకి ఒక సమస్య ఉంది. వాళ్ళందరూ నానా తంటాలు పడుతున్నారు. అధికార పార్టీలో చేరిన గౌరవం లేదు, కనీసం ప్రతిపక్షంలో ఉండే గౌరవం ఉండేది. రేపు ఇప్పుడే ఇట్లా ఉంది సిచ్యువేషన్. రేపు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైనా గెలిచే అవకాశం ఉందా అని ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడే సంవత్సరమే అయింది. ఈ సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అది వాళ్ళు చేస్తున్న కథనే. జనం అనుకుంటారు కదా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైనా చేస్తారు మా కోసం, మాకేదో ఇస్తారు అనుకుంటారు. వాళ్ళ అంచనాలను కాంగ్రెస్ ప్రభుత్వం రీచ్ కాలేకపోయింది, దానిలో నో డౌట్. కనీసం రీచ్ కాలేకపోయినా కనీసం వాళ్ళకు ఒక సంతృప్తిపరచలేకపోయింది, జనాలను సంతృప్తిపరచలేకపోయింది, వాళ్ళను సాటిస్ఫై చేయలేకపోయింది. మేము ఇప్పుడు కాదు, ఇప్పుడు చేస్తాం, అన్నీ ఉల్టా పల్టా మాటలు మాట్లాడి ఇయ్యాల చేస్తాం, రేపు చేస్తాం, త్వరలో అని వాళ్ళ ఆశల మీద నీరు చల్లితే ప్రజలంతా రివర్స్ అయిపోయారు. ఎమ్మెల్యేలకు తెలుసు కాన్స్టిట్యున్సీలో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో. ప్రభుత్వం మీద ఉంది, దానిలో భాగమే ఎమ్మెల్యేలు. అందుకే కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు అంటే ఇంక వాళ్ళు తప్పదు. వాళ్ళు గవర్నమెంట్లో ఉంది, మంచో చెడో ఏదో ఒకటి అయితే అవుతుంది, పోతే పోతుంది. ఇంకా మనం వాళ్ళ పార్టీ మారే అవకాశం లేదు. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాకెందుకు ఈ కర్మ, మేము ఏదో ప్రతిపక్షంలో ఉంటే కానీ గౌరవం ఉండేది, కనీసం ప్రతిపక్షంలో ఉంటే నెక్స్ట్ టైం ఎట్లయినా కూడా ఈ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి మళ్ళీ ప్రతిపక్ష వాళ్ళకి అవకాశం వస్తుంది. లేదా ప్రతిపక్షంలో ఉంటే కొంత కాన్స్టిట్యున్సీ జనాలకు సమాధానం చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. ముందు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, గవర్నమెంట్ నుంచి పోరాడదాం, ధర్నాలు చేద్దాం అని జనాలతో కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి జనాలను కలిసే అవకాశం లేకుండా పోయింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా లేదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కనీసం ప్రభుత్వం మీద ఫైట్ చేసే పరిస్థితుల్లో లేరు, ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చుకునే సిచ్యువేషన్లు లేరు, ప్రభుత్వం వీళ్ళను ఓన్ చేసుకునే పరిస్థితులు లేదు, వీళ్ళు ప్రభుత్వాన్ని ఓన్ చేసుకునే పరిస్థితులు లేరు. ఎటు కాకుండా అయిపోయింది ఇది. కన్న తల్లి పట్టించుకునే పరిస్థితి లేదు, సౌతి తల్లి దగ్గర రానిచ్చే అవకాశం లేదు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అట్లా అయిపోయి ఇప్పుడు దాని నాగేందర్ వేసిన కామెంట్స్ చాలా సీరియస్ కామెంట్స్ అవి. ఈయన సీఎం పట్టించుకుంటలేడు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు, పేరుకి అధికార పార్టీ అయిపోయింది, కార్యకర్తలను కూడా సంతృప్తి పరచలేకపోతున్నాం. ఇక మనం ఈ పార్టీలో ఉంటే నెక్స్ట్ టైం గెలిచినట్టే, మనం ఒక తప్పు చేస్తే చేసినాం, కానీ ఆ తప్పును సరిదిద్దుకోకపోతే ఇంకా పెద్ద తప్పు అవుతుందని ఆయన కార్యకర్తలకు చెప్పిన కామెంట్ చాలా పెద్ద కామెంట్. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వీళ్ళని రాణిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా ఉందా? బీఆర్ఎస్ కార్యకర్తల మనసులో ఆల్రెడీ వీళ్ళని ఎవరు చేర్చుకోవద్దు అనేది ఉంది. వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాల వాళ్ళ అభిప్రాయం చెప్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏందో తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళు నిజంగానే రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టాలని ఈ వచ్చే వాళ్ళని వెనకకు తీసుకుంటే రేవంత్ రెడ్డి క్యారెక్టర్ కూడా దెబ్బతింటుంది.
రేవంత్ రెడ్డి వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేలనే ఆపుకోలేకపోయాడు, ఈయనే ముఖ్యమంత్రి అంటారు అందరూ. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డిని వీక్ చేయడానికి బీఆర్ఎస్ ఏమన్నా వీళ్ళను చేర్చుకొని ఏమన్నా రాజకీయంగా పావులు కదిపితే చెప్పలేం. కానీ సంథింగ్ ఏదో అవుతుంది. దాని నాకు ఇంత వృత్తగా మాట్లాడలేదు, అంత ఓపెన్గా. ఆయన మొన్న అల్లు అర్జున్ విషయంలో కూడా మాట్లాడాడు, హైడ్రా విషయంలో కూడా మాట్లాడాడు. అంటే దానిలో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉడుకుతుంది వ్యవహారం. సొంత పార్టీ వాళ్ళు ఎట్లా మాట్లాడలేరు, కానీ వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇమ్మడలేకపోతున్నారని మాత్రం క్లియర్. కాబట్టి రాజకీయాలు ఇదేదో వాళ్ళ మీద అనర్హత వేడి పడుతుంది, వాళ్ళు బై ఎలక్షన్ వస్తుంది ఇట్లాంటి చెప్పుకుంటున్న టైంలో ఎమ్మెల్యేలు ఇట్లా ఆలోచించడం అనేది సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది అని చెప్పుకోవడానికి మాత్రం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.